హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకరోజు సాయంత్రం నీళ్లు పడుతుంటే మా ఆవిడ వచ్చేసి పైనాపిల్ జ్యూస్ కావాలని వయ్యారంగా అడిగింది. ఇంకేముంది, బైక్ తీసుకొని పైనాపిల్ జ్యూస్ షాప్కి వెళ్ళాను. తనని అడిగితే ఫ్రెష్గా ఒక పైనాపిల్ జ్యూస్ కట్ చేసేసి అలా మిక్సీలో వేసి కాసింత షుగర్ వేసేసి ఐస్ వేస్తా అన్నాడు. కాకపోతే నాకు ఐస్ అంటే ఇష్టం ఉండదు. మీలో ఎంతమందికి ఐస్ వేసుకొని జ్యూస్ తాగడం అంటే ఇష్టం? అందుకని నేను ఐస్ వద్దన్నాను. సో అతను పైనాపిల్ ముక్కలు కట్ చేసి కొంచెం వాటర్, అలాగే కొంచెం షుగర్ కూడా తక్కువ వేయమన్నాను, ఎందుకంటే షుగర్ ఎక్కువ తినకూడదని. సో కొంచెం షుగర్ వేయించుకొని అలా మిక్సీకి పట్టేశాడు. సో మిగతా జ్యూస్ అంతా వడకట్టేసేసి నాకు ఇచ్చేసాడు. ఇంకేముంది, చకచకా తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడకి జ్యూస్ ఇస్తే, ఏంటి జ్యూస్ వేడిగా ఉంది అన్నది. నేను ఐస్ వేయలేదన్నాను. దానితో నాకు తిట్లు మొదలైంది. ఇంకేమైనా చేసేది లేక తనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగింది. చూసావా, జ్యూస్ అంటే ఇలా కూల్గా ఉండాలా, అలా హాట్గా ఉండకూడదని నాకు క్లాస్ పీకింది. సో మీలో ఎంతమంది జ్యూస్ కూల్గా ఉంటే లేకపోతే విత్ ఐస్ ఇష్టమా, వితౌట్ ఐస్ ఇష్టమా? నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. సీ యూ నెక్స్ట్ వీడియో.